హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కామేశ్వరి. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నానంటే కొన్ని చిట్కాలు అన్నమాట. నేను ఎలా చేశానో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మనం ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి మనం అందంగా ఉండడానికి ఇలాగా ఒక చాపింగ్ బోర్డు చూడండి, ఇలాగా చాపింగ్ బోర్డు కొనుక్కుంటాం. ఇది డిమార్ట్లో కొన్నాం, 500 అలా తీసుకున్నారు. అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇలాగ చక్కగా కాయగూరలు కట్ చేసి కడిగేసుకున్న తర్వాత ఇది మేక్కి పెట్టుకోవడానికని ఇలాంటివి తీసుకుంటాం. లేదా ఇది లేకపోయినా కొందరు మామూలుగా తీసుకుంటారు, బాగానే ఉంది. ఓకేనా, ఇవ్వండి. అయితే ఇది నేను కొని దగ్గర 11 సంవత్సరాలు పై మాటే తప్ప తక్కువ కాదు. కానీ ఎంత చక్కగా ఉంది చూసారా, ఎక్కడ చెక్కు చెదరలేదు, హ్యాండిల్ ఓడలేదు, చెక్క అసలు పాడవలేదు. అది రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. అలాగే ఈ ప్లాంక్ ఉంది చూసారా, ఈ ప్లాంక్ కూడా నేను ఇది మా పిల్లలు చదువుకుంది కానీ 20 years బ్యాకే కొన్నాం అనమాట. చాలా రఫ్గా వాడారు, వాటర్లో తడిసినా ఏమీ అవ్వలేదు. ఇది కూడా ఎన్నిసార్లు కాయగూరలు కట్ చేసుకుని వెంటనే మనం కడుక్కుంటాం కదా, కడిగేసి పెట్టినా సరే ఇది ఎప్పుడు ఏం అవ్వలేదు. సహజంగా చెక్క ఏమవుతుందంటే వాటర్ తడిస్తే మన తలుపులు అవని ద్వారబంధాలు అవని అన్నీ పోతాయి అన్నమాట, పాడైపోతాయి. ఇది కూడా అంతే. కాకపోతే నేను ఏం చేస్తానంటే అందంగా ఉండడం కోసం చెక్కకి అడుగున కొంచెం రఫ్గా ఉంటుంది. దీన్ని పిల్లలు గుచ్చుకుంటుంది మమ్మీ ఒళ్ళో పెట్టుకుంటారు, గుచ్చుకుంటుందని ఇబ్బంది పెడతారు. కొనగానే నేను ఇంటికి తెచ్చి చిన్న హెమరీ పేపర్తో ఆ గరుకుదనం అంతా తీసేసిన తర్వాత చక్కగా నున్నగా సాఫ్గా ఉందన్నమాట. గుచ్చుకున్న తగిలిన ఏమవ్వదు. పైకి మాత్రం రంగు వేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇలాగా డిమార్ట్లో ఏం చేశానంటే ఇలా టీ కప్స్ కొని తెచ్చుకున్నాను. దీనివల్ల మనకి యూజ్ ఏంటి, ఎందుకు ఇలాంటివి తీసుకుంటాం మనం? ఇవి తీసుకుంటే పొద్దున హ్యాండిల్స్ ఊడిపోతుంటాయి. ఎప్పుడైనా హ్యాండిల్స్ ఊడిపోతే ఈ కప్పు మనకి యూజ్ ఉండదు, టీ తాగడానికి పట్టుకోవడానికి అవ్వదు. నెక్స్ట్ అదొకటి. ఇది ఎందుకు తీసుకున్నాం, ఇది డబుల్ కప్ అనమాట. కప్పు ఇక్కడ వరకే ఉంటుంది, ఇదంతా ఎయిర్ ఉంటుందన్నమాట. వేడిగా ఉండడం కోసం ఇవి తీసుకుంటాం. స్టీల్ అయితే ఎక్కువ కాలం మన్నికి వస్తుంది కదా అని. ఈ హ్యాండిల్ లేకపోతే ఇది పట్టుకోవడానికి మళ్ళీ అవ్వదు. నెక్స్ట్ ఇలా ఉండడం వలన ఇలా పట్టుకున్నా సరే, టీ ఉన్నప్పుడు ఇలా పట్టుకున్నా కూడా వేడి తగలదు మన చేతికి. అదే మామూలు కప్పులు అనుకోండి, ఇలా పట్టుకుంటే వేడి అమ్మో అని కాలిపోతుంది. అందుకని చెప్పి ఈ టైప్ కప్పులు మనం తీసుకుంటాం. ఓకే, అలాగే మనం తీసుకునేవి ఇంకోటి ఏంటి, గిన్నెలు, వేడి గిన్నెలు టేబుల్ మీద పెట్టుకోవడానికి, టేబుల్ పాడవకుండా వేడి గిన్నెలు పెట్టుకోవడానికి ఇవి తీసుకుంటాం అన్నమాట. ఇవి కొన్నాళ్ళకి ఏమవుతాయి, బెండ్ అయిపోవడం, ఈ బుష్లు ఊడిపోవడం ఇవి ఉన్నాయి కదా, ఇవి ఊడిపోతే ఏమవుతుంది, అలా బెండ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా నేను ఈ కప్పు ఈ బోర్డు ఇవి మాత్రం 11 సంవత్సరాలు పై మాటే తప్ప తక్కువ కాదండి నేను కొన్నవి. కానీ ఇంతకాలం అసలు ఎక్కడ చెక్కు చెదరకుండా ఇలా వచ్చాయంటే నేను ఏం చేశానో మీతో చెప్తానన్నమాట. ఇంత కాస్ట్ పెట్టి పూర్వం అయితే అండి ఏ వస్తువు కొనుక్కున్నా సరే 30 ఏళ్ళు తరాలు చూసేది, 20 ఏళ్ళు అన్నీను. ఇప్పుడు ఏది కొన్నా సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలకు మించి ఏది మన్నికి రావట్లేదు. అదనమాట. ఒక బట్టలు కొన్నాం అనుకోండి, కంపల్సరీ వాడు లూజ్ కుట్లు వేస్తాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే టైలర్కి ఇచ్చి కుట్లు వేయించుకుంటాం. కుట్లు కానీ వేయించుకోకుండా అలా కట్టేసుకుంటే ఏమవుతుంది, మధ్యలో కుట్లు విడిపోతూ ఉంటాయి. చాలా ఇబ్బంది. ఇంత ఖరీదు పెట్టి కొన్నవాళ్ళం ఒక 100, 150 ఇచ్చి మనం కుట్లు ఎలా వేయించుకుంటాం బట్టలకి కదా, అంత ఇష్టపడి కొనుక్కుంటాం. అది అయితే ఇలాగే ప్రతి వస్తువు కూడా మనం అలా జాగ్రత్తగా వాడాలి. అందుకని నేను ఏం చేశానంటే మీకు చెప్తాను. ఇది నాకు తరాలు సరిపోతుందన్నమాట. అయితే చూడండి, నేను ఇవి కొనగానే ఫెవిక్విక్, దీని ప్రైస్ 60 రూపీస్. చూసారా, ఇది కొన్నాను. కొని ఏం చేశానంటే బోర్డు ఇది కొని తెచ్చి తేగానే నేను శుభ్రంగా ఈ అంచులు ఉన్నాయి కదండి, మొత్తం ఈ అంచులకి 4 పక్కల ఇలా 4 పక్కల ఈ స్క్రూస్ దగ్గర ఇంకా ఊడకుండా అనమాట, చెక్క పాడవకుండా, ఈ చెక్కకు రాయకూడదనమాట. ఈ అంచులకి చక్కగా రాసేసి ఫెవిక్విక్ రాసేసాం అనుకోండి, మీకు అస్సలు చెక్కు చెదరదు. అంటే ఈ పొరల కింద ఊడడం, చెక్క దెబ్బతినడం ఏమీ అవ్వదు. చూసారా,
ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు కొన్న బోర్డులాగే ఉంది తప్ప ఎక్కడ రాదు. అలా పొరలు వచ్చిందంటే చెక్క అలా పొర 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 ఊడిపోయి చెక్క పాడైపోతుంది. అందుకే మనం ఏ చెక్కైనా ఫస్ట్ ఇలాగ చుట్టూ ఫెవిక్విక్ రాసేసుకోవాలి. అప్పుడు వాటర్ వెళ్ళే మార్గం ఇది. అలాగే ఈ కప్పుకి ఏం చేశానంటే ఇక్కడ చూసారా, మీకు అసలు నేను చెబితే కానీ తెలియట్లేదు, ఇక్కడో డ్రాపు హ్యాండిల్ దగ్గర ఇలా వేసామనుకోండి. ఇందులోకి మనం ఎందుకు వేయాలో కూడా చెప్తున్నాను. మనం టీ తాగిన తర్వాత వాష్ చేసిన తర్వాత ఇందులోంచి ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది, అన్నీ కరెక్ట్గా రావు. ఆ గ్యాప్లోంచి లోపల కడిగినప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది. కావాలంటే మీరు చూడండి, ఇలా ఓపెండి వాటర్ సౌండ్ గిలిగిలి సౌండ్ వినిపిస్తుంది, అంటే వాటర్ వెళ్ళిందని. అస్తమానం మనం కడిగేసి ఇలా పెట్టేసుకుంటాం తప్ప ఎండలో పెట్టలేం కదా, అందులోంచి వాటర్ అలాగే ఉండిపోతుంది. ఎవరికైనా టీ ఇచ్చినా సరే వేడి అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందుకు వాటర్ వెళ్ళకుండా నేను ఒక చెరో డ్రాపు వేసేసి ఇటును అలా చేస్తాను. దానివల్ల ఏంటంటే వాటర్ వెళ్ళదు. నెక్స్ట్ ఈ హ్యాండిల్ కూడా ఇంకా విరిగిపోవడం ఊడిపోవడం అనేది దీనికి జరగదు. ఇదొక లాభం. వీటికి కూడా ఏం చేస్తానంటే ఈ రబ్బర్ బుష్లు ఉన్నాయి చూడండి, ఇవి విరిగిపోకుండా ఊడిపోకుండా ఇవి పోతే ఏమవుతుంది, ఇది హైట్ తగ్గిపోతుంది. హైట్ తగ్గిపోయి ఒక పక్క డౌను ఒక పక్క హైటు గిన్నె బెండ్ అయిపోతుంది అనమాట, పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ మూడు పక్కల ఈ బుష్లు ఉన్నాయి కదండి, చుట్టూ చక్కగా ఇలాగా గమ్ము వేసి ఒక డ్రాప్ వేస్తాను అనుకోండి, లిక్విడ్దే కదా, ఇలాగ అంటించేసాను. ఇంకా అసలు చూడండి బెండ్ అనేది ఉండదు. మనం ఎంత బరువు పెట్టినా సరే ఇవి పోవు. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, అందంగా. ఇవి ఒకటి పోయి ఒకటి ఉన్నదనుకోండి టేబుల్ మీద బాగుండదు కదా చూడడానికి. అది నేనైతే ఇలా చేశాను. ఈ పిల్లలు చదువుకునే బోర్డు అయితే పైకి నేను రంగు వేశాను, కానీ మెయిన్ అంచులు ప్రొటెక్షన్ కరెక్ట్గా ఉండాలి కనుక వీటికి అయితే అయ్యింది. ఏముంది, చక్కగా గమ్ము రాసేసాను, పైకి రంగు వేసాను, అడుగున గుచ్చుకోకుండా హెమరీ పేపర్తో కొంచెం ఇలా రఫ్ చేస్తాం అనుకోండి నీట్గా ఉంటుంది. ఇది ఎప్పటికీ పోదనమాట. చూసారా? ఓకే, నేనైతే ఇలా చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ టిప్ పాటించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.